లైక్ ప్రీషియస్ అండ్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో పుట్టగానే అసలు రాజుకి చెప్పకుండానే, అంటే హస్బెండ్కి చెప్పకుండానే తీసుకెళ్ళేసి నదిలో పారేస్తుంది అనమాట. ఇలా పాడేయడం అనేసి లైక్ 7 బేబీస్ పుట్టే వరకు పాడేస్తూనే ఉంటుంది. అంటే లైక్ బేబీస్ పుడతారు వెళ్ళి పాడేస్తుంది, బేబీస్ పుడతారు వెళ్ళి నదిలో పారేస్తుంది, ఇలా అవుతుంది. కాకపోతే ఇక్కడ శాంతాను చాలా సైలెంట్గా ఉంటాడు. అంటే ఎందుకు ఇది అంత పెయిన్ పెట్టుకుని కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి క్వశ్చన్స్ ఏమీ అడగడు. కాకపోతే 8th బేబీ పుడతాడు, సేమ్ రిపీట్ అవుతుంది. అంటే నది వరకు వెళ్తుంది గంగాదేవి. అప్పుడు శాంతాను రాజు వచ్చేసరికి అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఆల్రెడీ మనము 7 పుత్రులని పోగొట్టుకున్నాం అనేసి బాధతో ఆ క్వశ్చన్ అనేది రేస్ చేస్తాడనమాట. అంటే హీ నోస్ లైక్ అతను ప్రామిస్ అనేది లైక్ బ్రేక్ చేస్తున్నాడు అనేసి అతనికి తెలుసు. కాకపోతే బాధతో వచ్చిన ఆ మాట కూడా క్వశ్చనే కదా. సో ఆగిపోతుంది గంగాదేవి, పారేయదు ఆ 8th బేబీని. పాడేయకుండా ఇలా అంటుంది, నేను ఇక్కడ అంటే ఎందుకు పాడేసింది అనేసి రీజన్ చెప్తుందనమాట. వాసుదేవతలు అనేసి ఉంటారండి, ఆ దేవతలకి శాపం ఉందన్నమాట. అంటే లైక్ వీళ్ళు మళ్ళీ పుడతారు, పుట్టినప్పుడు వీళ్ళని ఎవరైనా లైక్ ఈ గంగాదేవి నదిలో వేసినప్పుడు మాత్రమే వాళ్ళ శాపం పోతుంది. ఆ శాపం తీర్చడానికి మాత్రమే లైక్ ఒక మంచి పని కోసం మాత్రమే లైక్ ఈ బేబీస్ని లైక్ నదిలో పాడేస్తుంది అనమాట. పుట్టిన వాళ్ళు కూడా ఆ వాసుదేవతలే అనమాట. సో అలా చెయ్యగా 8th బేబీని ఆపారు కదా. ఇలా రీజన్ చెప్పాక ఓ తిని తప్పేం చేయట్లేదు, ఇది ఒక మంచి కార్యమే అనేసి ఆ రాజుకు అర్థమవుతుంది. కాకపోతే 8th బేబీని ఆపాడు కదా. సో ఇక్కడ గంగాదేవి ఏం చెప్తుందో తెలుసా, సరే ఎనీవేస్ నువ్వైతే నా ప్రామిస్ని బ్రేక్ చేసావు కాబట్టి నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అనేసి చెప్తుందన్నమాట. కండిషన్ పెట్టింది కదా, దానికి తగ్గట్టుగా చెప్పేసి ఇంకా 8th బేబీ ఉన్నాడు కదా, ఆ 8th బేబీ పేరు గుర్తుపెట్టుకోండి, దేవవ్రత. అతని పేరు దేవవ్రత అన్నమాట. సో అతన్ని పెంచి ఒక ప్రయోజకుడిని చేశాకే మళ్ళీ నీకు తిరిగి అప్పగించేస్తా అనేసి కూడా చెప్తుంది. సో అలా చెప్పాక ఇంకా ఆ 8th బేబీతో సహా వెళ్ళిపోతుంది. ఇక్కడ శాంతాను ఒక్కడే ఉంటాడు. ఇకపై స్టోరీ ఎలా ఉంటుంది, అసలు దేవవ్రత ఫ్యూచర్లో భీష్మ లాగా మారుతాడు. ఈ మహాభారతం మొత్తంని కూడా ఒక లైక్ ఒక స్టడీగా అండ్ మొత్తం నడిపించేది, ఒక బ్యాక్ బోన్గా, ఒక బ్యాక్ సపోర్ట్గా ఉండి ఈ భీష్మనే లైక్ నడిపిస్తాడనమాట కుటుంబాన్ని మొత్తం కూడా. అంటే ఈ పాండవులు కౌరవులు అనేసి ఉంటారు కదా, సో వీళ్ళందరినీ లైక్ గైడ్ చేయడం కానివ్వండి, ఆ కుటుంబానికి పెద్ద ఉండడం కానివ్వండి, ఈ భీష్మ అనే క్యారెక్టరే మొత్తం కూడా లైక్ ఒక గైడ్ లాగా, మెంటర్ లాగా ఉండి మొత్తం కూడా నడిపిస్తూ ఉంటాడనమాట. సరే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అసలు ఈ దేవవ్రత భీష్మ లాగా ఎలా మారాడు అన్న సంగతి మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఇదొకటే కాదండి, లైక్ ఈ మహాభారతంలో ఒక వైడ్ రేంజ్ ఆఫ్ అసలు ఏ ఆస్పెక్ట్స్ ఉంటాయో, ఏ టాపిక్స్ ఉంటాయో, లేకపోతే దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా నేను ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు మహాభారతంలో ఇది మిస్ అయ్యిందే అనేసి మీకు ఆ డౌట్ కూడా రాకుండా ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మరి ఇప్పుడు చెప్పిన లైక్ ఇక్కడ మనకి శాంతాను, గంగాదేవి ఈ కాన్సెప్ట్లో మీకు అర్థమైంది ఏంటి, మనకి లైఫ్ లెసన్ ఏంటి ఆలోచించారా? ప్రామిస్ అంటే ఒకరికి మనకు కావాల్సిన వాళ్ళకి లేదా ఎవరికైనా ఒక మాట ఇస్తున్నామంటే అది ప్రామిస్తో సమానం. ఒకవేళ అది బ్రేక్ చేస్తే ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి, దాన్ని మనము ఎలా ఫేస్ చేయాలి, లేకపోతే ఒక మాటకి ఎంత విలువ ఇవ్వాలి అనేసి ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. అండ్ బై ద వే ఇక్కడ అలా బేబీస్ని పాడేయడం ఆ ముందు తెలియకపోతే వాళ్ళు వాసుదేవతలు, వాళ్ళకి ఇలా చేస్తే మంచి జరుగుతుంది అనేసి మనకు తెలియనంత వరకు లైక్ ఓకే ఇదో తప్పు పని కదా అన్నట్టు భావిస్తూ ఉంటాం. కాకపోతే ప్రతి దానికి ఒక అర్థం అనేది ఉంటుంది, ముందే రాసి పెట్టి ఉంటారు. పెళ్ళి కానివ్వండి, ఒక కార్యం జరగడానికే లైక్ ఎవ్రీథింగ్ కూడా రిలేట్ అయిపోయి ఉంటుంది అనేసి మనకు అర్థమవుతుంది కదా. ఇదండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మహాభారతం గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.